నమస్కారం రాకి న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాకానిలో పోలీసుల కార్డన్ సెర్చ్, 400 ఇండ్లలో సోదాలు. అసెంబ్లీలో నరసరావుపేట విద్యార్థుల సందడి, ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రోత్సాహంతో. జనసేన ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పంతం నానాజీ. ఉప్పలపాడులో మహిళ అనుమానాస్పద మృతి, విచారణ చేపట్టిన పోలీసులు. ఆర్టీసీ బస్సు ఢీకొని గుళ్లపల్లి లైన్మెన్ రాజరత్నం మృతి. నరసరావుపేటలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నరసరావుపేట మండలం కాకానిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు డిఎస్పీ జయకృష్ణ ఆధ్వర్యంలో రూరల్ సిఏ సుబ్బారావు, ఎస్ఐ కిషోర్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు. సుమారు 80 మంది పోలీసు సిబ్బందిని 6 బృందాలుగా విభజించి గ్రామంలోని సుమారు 400 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. రాబోయే లోకల్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలలో అనుమానాస్పద వాహనాలపై చర్యలు తీసుకొని 15 బైకులు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉంటాయని, ఎన్నికల సమయంలో చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గుడ్ మార్నింగ్ అందరికీ. పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారుజామున నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కాకాని గ్రామంలో కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ జరిపాము. ఈ ఆపరేషన్లో సుమారు ఒక 80 మంది పోలీస్ సిబ్బంది 6 టీములుగా విభజించబడి మొత్తం గ్రామంలో ఉన్న సుమారు ఒక 400 ఇళ్ళు అన్నీ సర్చ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ఒక ముఖ్య ఉద్దేశం పబ్లిక్ యొక్క ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్, పోలీస్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి. ఈ కాకాని విలేజ్లో పొలిటికల్ రైవల్రీ ప్రీవియస్గా మేము అబ్జర్వ్ చేసాం. సో అప్కమింగ్ ఎలక్షన్స్, వచ్చే ఎలక్షన్స్ ఏమన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్ట్యా ఈ మళ్ళీ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ లేకపోతే పొలిటికల్ రైవల్రీస్ జరగకుండా చూడడానికి యాజ్ ఎ ప్రివెంటివ్ మెజర్ మేము ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో 15 2 వీలర్స్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఆర్ నెంబర్ ప్లేట్స్ లేకుండా అండ్ ఒక 3 వీలర్ సీజ్ చేసాము. అదేవిధంగా కొన్ని కత్తులు, ఇంకా వేరే ఆయుధాలు ఏమైనా ఉంటాయి కొన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. అవి వెరిఫై చేసి ఏ పర్పస్కి అయితే వాడుతున్నారో అది వెరిఫై చేసి మేము చూస్తాము. కాకాని గ్రామ ప్రజలు కూడా మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు. సో ఇంకా వీళ్ళకి బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ మీద, ట్రాఫిక్ వైలేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ సేఫ్టీ మెజర్స్ గురించి. ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీస్ బృందానికి, మీడియా మిత్రులకు మరియు గ్రామ ప్రజలకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బుధవారం రాష్ట్ర శాసనసభలో విద్యార్థుల సందడి కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. సభ నిర్వహణ తీరు, ప్రజాప్రతినిధుల చర్చలు, నిర్ణయాల ప్రక్రియను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనించారు. శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూడటం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని విద్యార్థులు తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పట్టణానికి చెందిన విద్యార్థులు కూడా పాల్గొన్నారు. స్కూల్ చైర్మన్ హనుమంతరావు ఈ అవకాశం కల్పించిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులతో కలిసి మంత్రి సవితమ్మ మరియు
ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు మాట్లాడి వారి భవిష్యత్తు లక్ష్యాలపై ప్రోత్సాహం అందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించుకోవాలని, భవిష్యత్తులో సమాజానికి సేవ చేసే నాయకులుగా ఎదగాలని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్శనం విద్యార్థులలో ప్రజాస్వామ్యంపై అవగాహన పెంచి ప్రజాసేవ పట్ల ఆసక్తిని పెంచేలా నిలిచింది. డాక్టర్ అరవింద్ బాబు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. ఈ రాజీవ్ గృహకల్ప పల్నాడు ముఖద్వారం నర్సరావుపేటలో దాదాపు 600 ఇళ్ళు ఉన్నాయి అధ్యక్ష. 2004లో దీన్ని నిర్మించడం జరిగింది. పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బాగా పేద బడుగు బలహీన వర్గాలు. వాటర్ సప్లై లేదు, కరెంట్ సప్లై లేదు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెంట్ సప్లై కానీ వాటర్ సప్లై కూడా ఇవ్వటం జరిగింది. మరి ప్రభుత్వం ఏదైనా బాధ్యత తీసుకొని మీ ద్వారా వీటిని ఆయన రిపేర్ చేయగలరా, మరమ్మతులు చేయగలరా అని సభ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. ఈ రాజీవ్ గృహకల్ప బాంబే ఇది పూర్తిగా బ్యాంక్ ఫైనాన్స్తోనూ బెనిఫిషరీ కంట్రిబ్యూషన్తోనే కట్టిన గృహాలు అధ్యక్ష. ప్రస్తుతం అయితే వీటికి రిపేర్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఎటువంటి పాలసీ లేదు అధ్యక్ష. గతంలో 2018లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1996, 2004 మధ్యలో కట్టిన వాటికి మాత్రం కొంత రిపేర్స్ ఇవ్వడానికి అప్పుడు ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష. కానీ ఈ ఇళ్ళన్నీ కూడా 2004 తర్వాత నిర్మించబడ్డాయి కాబట్టి ప్రస్తుతానికి అయితే ఏది విధానం లేదు అధ్యక్ష. కాకపోతే ఇక్కడ రిపేర్స్ చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఏదైనా కేంద్ర ప్రభుత్వ విధాన పాలసీస్ని పరిగణలోకి తీసుకుని ఏదైనా రిపేర్ చేయడానికి కానీ లేకపోతే పునర్నిర్మాణం చేయడానికి కానీ ఏదైనా అవకాశాలు ఉంటే తప్పకుండా పరిశీలించి గౌరవ శాసనసభ్యులతో అదేవిధంగా లబ్ధిదారులతో చర్చించి ఏ విధంగా ముందుకెళ్లొచ్చో ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. నరసరావుపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేనా సిద్ధం కార్యక్రమం నిర్వహించారు. జన సైనికుల కుటుంబాల ఆర్థిక భద్రతకు, వారి సేవలకు గుర్తింపు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ జిలానీ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కృషి వల్లే పార్టీ బలపడుతోందని తెలిపారు. క్రియాశీలక సభ్యత్వం ద్వారా జన సైనికులకు భవిష్యత్తులో భరోసా కల్పించే విధంగా పలు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకురావటం లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేశారు. సేనా సిద్ధం కార్యక్రమం ద్వారా పార్టీ బలోపేతానికి మరింత ఊతం లభించిందని నాయకులు తెలిపారు. మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు మరి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారిని మరి మా అధ్యక్షులు గారు సమన్వయకర్తగా నియమించడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మొత్తం పోయిన లాస్ట్ ఇయర్ కంటే కూడా 3 రెట్లు ఎక్కువగా ఈసారి సభ్యత్వ నమోదు చేయటానికి ఆయన కృషి చేయటం జరుగుతుంది. ఈ 15 రోజులు ఇక్కడే అయిపోయిందాక ఈ చుట్టుపక్కల తిరిగి ఆయన శ్రమ కొద్దీ వీలైనంత మటుకు ఎక్కువగా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రతిష్టాకరంగా తీసుకొని మరి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అత్యధికంగా రావాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మనం అందరం ఆయన నీ కృషిని ఫలించేటట్టు మనం అందరం కృషి చేస్తామని చెప్పుకుంటాను. జై హింద్, జై జనసేన. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎవరైతే కొంచెం సీనియర్ నాయకులు ఉన్నామో, శాసనసభ్యులు ఉన్నామో వాళ్ళందరూ కూడా క్రియాశీలక సభ్యత్వాలు చేసుకుంటూ అట్లాగే కొన్ని జిల్లాలకి మమ్మల్ని ఇన్ఛార్జీలుగా పంపడం జరిగింది. ఇది జనరల్గా పార్టీస్లో జరుగుతున్న ప్రక్రియలో ఒక భాగం. అది ఈవేళ ఎమ్మెల్యేలుగా వచ్చాం, గతంలో కార్యకర్తలుగా, నాయకులుగా వచ్చాం. అంటే దాని అర్థం ఏంటంటే జనసేన పార్టీ రోజు రోజుకి పెరుగుతున్న విధానం చెప్పడం నా ఉద్దేశం. అలాగే లాస్ట్ టైం 12 లక్షల, ముందు 3 లక్షలతో స్టార్ట్ అయినటువంటి సభ్యత్వాలు అలాగే 12 లక్షలకి లాస్ట్ ఇయర్కి 12 లక్షల చిల్లర సభ్యత్వాలు
చేయడం జరిగింది. ఈసారి ప్రధానంగా డబుల్ కానీ త్రిబుల్ కానీ చేద్దామన్న ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ తేడా. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉండి మేము ఎవరితో అన్నా సరే ఒక సభ్యత్వం చేద్దామంటే కూడా మమ్మల్ని బెదిరించే ధోరణిలో మమ్మల్ని ఎప్పుడు జనసేన పార్టీ సభ్యులు లేకపోతే తెలుగుదేశం సభ్యులు ఎవరిని జాయిన్ అవుతున్నారంటే వాళ్ళు బెదిరించే ధోరణిలో కూడా వెళ్ళిట్టున్నారు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు కాబట్టి ఈవేళ అభివృద్ధి ఏదైతే కూటమి ప్రభుత్వం అభివృద్ధి వచ్చినాక అందులో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ యొక్క ప్రత్యేక శైలి, దాని శైలి పట్ల దాన్ని చేసుకుంటా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అభివృద్ధి, ఒక పంచాయతీ అభివృద్ధి, ముఖ్యమంత్రి గారు అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ఉన్నారు. రాజుపాలెం మండలం ఉప్పలపాడులో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన వేల్పుల మల్లేశ్వరి 45 సంవత్సరాలు అనే మహిళ తన నివాసంలో తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో మృతి చెందింది. మల్లేశ్వరి వంటిపై ఉన్న గాయాలతో హత్యగా భావించి పోలీసులు విచారణ చేపట్టారు. నకరికల్లు మండలంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖలో గుండ్లపల్లి లైన్మెన్గా పనిచేస్తున్న జూపల్లి రాజారత్నం మృతి చెందారు. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నకరికల్లుకు చెందిన రాజారత్నం గుండ్లపల్లి గ్రామంలో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఆయన నరసరావుపేట నుండి నకరికల్లు బైక్పై వస్తుండగా ఆర్టీసీ బస్ ఢీకొట్టడంతో రాజారత్నం ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నకరికల్లు మండలం రూపెనగుంట్లలో శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున శ్రీ స్వామివారి ఆలయం నందు 54వ వార్షికోత్సవ తిరునాళ మహోత్సవం ఈ నెల 27 శుక్రవారం జరపబడును. హరే రామ హరే కృష్ణ అనే నామ సంకీర్తనతో మొదలై నవగ్రహ ఆరాధన, స్వామివారికి పంచామృత అభిషేకం, విశేషమైన పూజా కార్యక్రమాలు, ప్రత్యేక అలంకరణ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. శ్రీ స్వామివారి దేవస్థానం నందు అభివృద్ధి పనులు చేయవలసి ఉన్నందున భక్తులు విరాళాలు సమర్పించి శ్రీ స్వామివారి కృపా కటాక్షములు పొందవలసిందిగా కోరుచున్నామని తెలియజేశారు. తిరునాళ్లకు వచ్చే భక్తులకు గ్రామస్తులు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం మానరయోధముఖం శ్రీరామదూతం శిరసా నమామి. భక్త మహాశైలకు మనవి. మన ఈ రూపనగుంట గ్రామంలో గత 54 సంవత్సరాల నుంచి వార్షికంగా స్వామివారి తిరునాళ్ళ మహోత్సవం ఈ చుట్టుపక్కల పరిసర గ్రామాలకి అందరికీ కూడా వరప్రదానైనటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమైన శ్రీ రామభక్త హనుమాన్ జయంతి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క 54వ వార్షికోత్సవం సందర్భంగా రేపు స్వామివారికి హరే రామ హరే కృష్ణ అనే హరినామ సంకీర్తనతో మొదలయ్యి ఏకాహం ఎల్లుండి 6 గంటల వరకు జరుగుతుంది. తర్వాత స్వామివారికి విశేషంగా విశేషమైన పూజ, పుణ్యాహవచన, నవగ్రహ ఆరాధన, స్వామివారికి పంచామృత అభిషేకం, అష్టోత్తర శతన సహస్రనామార్చన, విశేషటువంటి పూజా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో భక్త మహాశయులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. జై శ్రీరామ్. నరసరావుపేట గడియార స్తంభం సెంటర్లో తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో జరిగిన ఒక జాతరకి వెళ్ళిన కీర్తన కుటుంబంపై విచక్షణారహితంగా దాడి చేసి 2 నెలల పసిపాప మరణానికి కారణమైన వ్యక్తులపై కేసులు నమోదు చేసి కఠినమైన శిక్షలు వేయాలని అమరావతి రజక ఐక్య వేదిక ఆధ్వర్యంలో
కొవ్వొత్తుల నిరసన చేశారు. రక్షించాలి 2 నెలల బాలికపై దాడి చేసిన రెట్లను రక్షించాలి 2 నెలల బాలికపై దాడి చేసిన రెట్లను వద్దులాలి ఎస్సీ ముక్తి మైనారిటీ నా పేరు ఉదయగిరి వెంకటస్వామి. మాది అమరావతి రజక ఐక్య వేదిక. తెలంగాణలో నాగ కర్నూలులో 18వ తారీఖు 2 నెలల పిల్లని రెడ్లు కులస్తులు అతి దారుణంగా చంపడం జరిగింది. 8 మందిపై కేసు పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఆ కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై రజక. అందరికీ జై భీమ్. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో బీసీ రజక కులానికి చెందిన కుటుంబాన్ని జాతర సందర్భంగా ఆ గుళ్ళ దర్శనానికి వెళ్తున్న సందర్భంలో అక్కడున్న రెడ్డి కులస్తులు మీరు తక్కువ కులం వారు ఈ గుళ్ళకి రావడానికి వీల్లేదని చెప్పేసి సుమారు 8 గంటల పాటు ఆ గుడి బయట నిర్బంధించడం జరిగింది. ఆ గుడి బయట నిర్బంధించిన సందర్భంలో వాళ్ళకున్న 2 నెలల పాపను రెడ్డి కులానికి చెందిన దుహంకారంతో రెడ్డి కులం దుహంకారంతో కాలుతో తన్నితే ఆ పాప చనిపోవడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా అక్కడున్న ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం. అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు నాటి నుండి నేటి వరకు గత 18వ తారీఖు నుండి ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నా సరే అక్కడున్న రెడ్డి ముఖ్యమంత్రి స్పందించాల. అక్కడున్న హిందూ సంఘాలు చెబుతూ ఉంటాయి, గడప బయటే మనం హిందువులు కులం గడప దాటిన తర్వాత అందరూ హిందువులు అని చెప్పే ఈ కుల సంఘాలు మత సంఘాలు హిందూ సంఘాలు ఈ దుర్ఘటన మీద మాట్లాడకపోవడం చాలా దుర్మార్గమైన చర్యగా దీన్ని బహుజన సమాజ్ పార్టీగా నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మిత్రుల, ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో అమరావతి రజక ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏదైతే ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఒక జాతరకి బీసీ రజక కులానికి చెందినటువంటి గణేష్ అతని భార్య పసిపిల్లలతో దర్శనానికి ఆ గుడికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉండబడినటువంటి ఆ గుళ్ళో శ్రీనివాసరెడ్డి అనేటటువంటి వ్యక్తి, మధుసూదన్ రెడ్డి అనేటువంటి కొంతమంది రెడ్లు లోపలికి అనధికారికంగా దర్శనానికి టికెట్లు కావాలని 100 రూపాయలు ఇవ్వాలని, లేకపోతే లోపలికి పంపించమని, మీరు పలాని కులానికి సంబంధించిన వాళ్ళని కుల అహంకారంతో మత ఉన్మాదుల్లాగా అక్కడ ప్రశ్నించినటువంటి గణేష్ అనేటటువంటి వ్యక్తిని సుమారు గణేష్ని తన తల్లిని 8 గంటల పాటు విచక్షణారహితంగా కొబ్బరికాయలతో దాడి చేసినటువంటి ఎవరైతే ఆ రెడ్ల మీద అక్కడ ఉండబడినటువంటి రజక కులానికి సంబంధించిన భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే రెడ్లు ఇచ్చినటువంటి ఫిర్యాదుని తీసుకొని కేసు నమోదు చేసి వెంటనే ఎఫ్ఐఆర్ చేసి వీళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద 3 సార్లు దాదాపుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే కనీసం కేసు కట్టకుండా కనీసం వాళ్ళని ఏం జరిగిందనేటటువంటి విషయం పరామర్శించలేనటువంటి పోలీసులు కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఈరోజు మాల మహానాడుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాకానిలో పోలీసుల కార్డన్ సెర్చ్, 400 ఇండ్లలో సోదాలు. అసెంబ్లీలో నరసరావుపేట విద్యార్థుల సందడి, ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రోత్సాహంతో. జనసేన ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పంతం నానాజీ. ఉప్పలపాడులో మహిళ అనుమానాస్పద మృతి, విచారణ చేపట్టిన పోలీసులు. ఆర్టీసీ బస్సు ఢీకొని గుళ్లపల్లి లైన్మెన్ రాజారత్న మృతి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.